సో హలో డియర్ aspirants, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ రైల్వే అకాడమీ. చూడండి, ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే రైల్వే గ్రూప్ డి 2024 నోటిఫికేషన్ సంబంధించింది. ఇక్కడ చూడండి, ఆర్బిఎన్ నెంబర్ 2025 అనమాట. న్యూఢిల్లీ నుంచి అయితే ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత్ సర్కార్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే మంత్రాలయ, రైల్వే బోర్డు నుంచి అయితే నోటీస్ మనకైతే రావడం జరిగిందనమాట. ఓకేనా, అది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 7th పే మెట్రిక్స్ అనే దీనికి సంబంధించింది రిక్రూట్మెంట్ యొక్క రూల్స్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇదైతే మనకైతే నోటీస్ అయితే ఫుల్ ఉందన్నమాట. నేను మీకు షార్ట్ కట్ లేదు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఎందుకంటే ఈ నోటీస్ తీయడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే మనకు చాలామంది కామెంట్ సెక్షన్లో పర్సనల్గా చాలామంది మెసేజ్ చేయడం, ఈ విధంగా అడగడం అని జరిగింది. ఓకేనా, అసలు ఏంటన్నా రూల్స్, సెకండ్ లిస్ట్ ఉండదు, థర్డ్ లిస్ట్ ఉండదు, అసలు ఏంటి అని చెప్పి అయితే అడిగారు. ఈ నోటీస్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో అండ్ వరకు చూడండి. అది చూడండి, మీకు చూసుకున్నట్లయితే నోటీస్ అయితే మనకి రీసెంట్లీ న్యూఢిల్లీ నుంచి అయితే, ఓకేనా, న్యూఢిల్లీ డేటెడ్ చూసుకున్నట్లయితే 23 May 2025 నుంచి అయితే మనకు రావడం జరిగింది. ఓకేనా, ది జనరల్ మేనేజర్స్ ఆల్ జోనల్ రైల్వే ప్రొడక్షన్ యూనిట్స్, ఓకేనా, చైర్మన్ రైల్వేస్ నుంచి. చూడండి, సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటంటే మెయిన్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఇన్ లెవెల్ 1 of 7th CPC metric on Indian Railways, modification of the criteria of replacement of panel recording. ఓకేనా, దీనికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైల్వే గ్రూప్ డి 2024 అయింది అనుకోండి. 2024 అయినప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి అంటే లిస్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిబిటి ఎగ్జామ్ అయిపోద్ది అనమాట. ఓకేనా, సిబిటి ఎగ్జామ్ అయిన తర్వాత పీఈటీ అయిపోద్ది. ఓకేనా, పీఈటీ అయిన తర్వాత డీవీ, మెడికల్ ఇవన్నీ అయిన తర్వాత ఏంటంటే ఫైనల్ ప్యానల్ లిస్ట్ అనేది, అంటే అపాయింట్మెంట్ లిస్ట్ అనేది మనకు ఒకటి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ అపాయింట్మెంట్ లిస్ట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అక్కడ మనకి ఏంటంటే ఒక 200 పోస్టులు ఉన్నాయి అనుకోండి. ఓకేనా, 200 పోస్టులు ఉంటే ఒక జోన్లోనే 200కి అది ఇప్పుడు అంతే. మునుపటి వరకు ఎలా పిలిచారంటే 200కి ఫర్ ఎగ్జాంపుల్ 200కి ఎలాగంటే ఒక 250 మెంబర్స్ ఈ విధంగా మనకి వెళ్ళడం జరిగిందనమాట. ఓకేనా, 250 మెంబర్స్ని పిలిచిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ 200లోని ఇక్కడ ఏంటంటే 200లోని ఇక 250 మెంబర్స్ డీవీ మెడికల్ అని ఒక 50 మెంబర్స్ దగ్గర వెయిటింగ్ లిస్ట్లో ఉంచారనమాట. ఓకేనా, మన రీసెంట్గా మీరు చూస్తుంటారు 2018లోకి ఏఎల్పి జాబ్స్ అవ్వడం, నెక్స్ట్ 2013, 14, 16. ఓకేనా, ఇవన్నీ కూడా మొన్న అయితే రీసెంట్గా వాళ్ళకి జాబ్స్ అవ్వడం జరిగింది. ఓకేనా, వెయిటింగ్ క్లియర్ అయిన వాళ్ళకి అనమాట. ఓకేనా, అసలు వెయిటింగ్ క్లియర్ అయిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ 200 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ 200 మెంబర్స్ అందరూ జాయిన్ అయ్యారు అనుకోండి. ఓకేనా, 200 మెంబర్స్ అందరూ జాయిన్ అయ్యి ఒక 50 మెంబర్స్ అనేది ఎవరో కొంతమంది అందులో చనిపోవడం అవని, ఓకేనా, రిజైన్ చేసేయడం అవని, ఓకే, ఇష్టం లేక వదిలేసి వెళ్ళిపోవడం అవని, వీళ్ళందరి 250 పోస్టులు అయితే ఎప్పుడు ఖాళీ అవుతాయో ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంటుంది కదా, ఈ వెయిటింగ్ లిస్ట్ వాళ్ళని 50 పోస్టులకి అనేది ఎలిజిబుల్ చేసి వాళ్ళకి అనేది అపాయింట్మెంట్ లెటర్స్ అనేది పంపించడం జరిగింది ఇప్పటి వరకు. ఓకేనా, అది ఇప్పటి నుంచి ఏంటంటే కొత్త రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగిందని చెప్పి మనకి ఇక్కడైతే ఈ నోటీసులు అయితే ఫుల్ డీటెయిల్గా అయితే ఉందన్నమాట. ఓకేనా, ఇదైతే మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే, రైల్వే వెబ్సైట్లో అయితే ఏం లేదు, ఇదైతే అఫీషియల్ అని చెప్పి నేనైతే చెప్పట్లేదు. ఓకేనా, చాలామంది వైరల్గా ఇది చాలా వైరల్ పెద్ద యూట్యూబర్స్ కూడా చేయడం జరిగింది. ఓకేనా, ఎందుకంటే న్యూఢిల్లీ నుంచి అది మనకి రావడం అనేది జరిగింది. ఓకేనా, దీని యొక్క సబ్జెక్ట్ మీకు అర్థమైంది కదా. ఒకసారి చూడండి, ఇందులో ఒకసారి మనం చూసుకున్నట్లయితే అటెన్షన్ ఇన్ ఇన్వైటెడ్ టు బోర్డ్స్ లెటర్ నెంబర్ చూసుకున్నట్లయితే ఇక్కడ డేటెడ్ 15/3/2022 వైడ్ విచ్ జోనల్ రైల్వేస్ were advised seek replacement list from railway recruitment cells. Okay, level 1 recruitment as per their needs, availability of vacancies, their event of any sort full. ఓకేనా, అకౌంట్ నాన్ జాయినింగ్ రెజనేషన్స్. ఓకేనా, అంటే ఇక్కడ అర్థమైంది కదా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి అంట ఏమైనా ఇప్పుడు 2024 నోటిఫికేషన్ నుంచే దీనికైతే వర్తిస్తుందని చెప్పేది. చూడండి, ఇక్కడ కూడా ఉంది కదా, చూడండి, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు చూడండి, ఏఎల్పి అవని, ఓకేనా, నెక్స్ట్ ఎన్టీపీసీ అవని, జేఈ అవని, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే ఓన్లీ కూడా ఒకే లిస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇన్ కేస్ సెకండ్ లిస్టు ఫర్ ఎగ్జాంపుల్ 200 మెంబర్స్ అని చెప్పాను కదా, 50 పోస్టులు ఖాళీ అయ్యి అనుకోండి, 50 పోస్టులు అనేది
నెక్స్ట్ ఇయర్ వచ్చే వేకెన్సీకి అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఇయర్ వేకెన్సీకి అయితే మనకి ఏదైనా మనకైతే ఉండదు. ఓకేనా, అది చెప్తాను. 50 పోస్టులు అనేది ఖాళీ ఉంచేస్తారు, అది నెక్స్ట్ వచ్చే వేకెన్సీలో యాడ్ చేయడం జరుగుతుంది. ఇయర్లీ వేకెన్సీ ఉంటుందని చెప్పి అయితే చెప్పడం జరిగింది. ఓకేనా, అది కూడా చూడండి. ఇప్పుడున్న గ్రూప్ డీకి చూడండి, ది అబౌవ్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బీ అప్లికబుల్ ఈజ్ ఆల్ ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ ఇన్ లెవెల్ 1 and 2. The notification issued Jan 8, 2024. ఓకేనా, ఇప్పుడున్న గ్రూప్ డి నోటిఫికేషన్తో ఇది స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనకైతే చెప్పడం జరిగింది. ఒకే లిస్ట్ అయితే వస్తుందండి. ఇన్ కేసు అందులో పోస్టులు ఏమైనా ఖాళీ ఉన్న, మెడికల్ ఫెయిల్ అయినా, డీబీ ఫెయిల్ అయిన అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చే వేకెన్సీకి ఇక్కడైతే యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరికైతే మైనస్ పాయింట్ అవుతుందంటే CCAS అంటే, ఓకేనా, కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్. వీళ్ళకి ఏంటంటే అయితే ఏంటన్నా వీళ్ళు అడుగుతుంది అనమాట. ఓకేనా, ఏంటన్నా అయితే దీనికి సీసీ, ఎందుకంటే చాలామంది నాన్ CCS పెట్టారు కదా, CCS అని రైల్వే CCS పెట్టారు కదా. ఇన్ కేసు రైల్వే CC మీద నాన్ CCA కొంచెం ఎక్కువ 65 అబోవ్స్ దగ్గర వస్తే వాళ్ళకి డీబీకి వెళ్ళడం జరుగుతుంది. కన్నా ఇన్ కేసు వాళ్ళు సెలక్షన్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు లాస్ట్లో అయితే రిజెక్ట్ చేస్తారు కదా. అయితే ఈలోపు రైల్వే CCA వాడిని బయటకు ఉంచేస్తారా, అదేంటని నాకు చెప్పి చాలామంది అడుగుతుండ్రు. అదైతే మీరైతే CCA వాళ్ళు అయితే ఏమైతే భయపడకండి. ఓకేనా, ఎందుకంటే మీకంటూ ఒక కోటా అనేది 20% కోటా అనేది ఉండడం వల్ల మీరైతే రైల్వేలో చేశారు కాబట్టి వీళ్ళకైతే బిఫోర్ రిజర్వ్ చేసే ఛాన్స్ అయితే వీళ్ళకైతే కనిపిస్తుంది. ఓకేనా, ఎందుకంటే వీళ్ళకి బిఫోర్ అప్లికేషన్ స్టేటస్లో వీళ్ళకి రిజర్వ్ చేసినట్లయితే మీకు అనేది పైన రేపు పొద్దున్నే డీవీ మెడికల్ ఎయిడ్ టైమింగ్స్, డీవీ టైంలో మీకైతే ఎటువంటి ప్రాబ్లం అనేది రాదనమాట. ఓకేనా, చూద్దాం ఏం చేస్తారో. ఇదండి నోటీస్ అయితే అర్థమైంది. ఇక్కడ నుంచి ఏంటంటే ఫస్ట్ ప్యానల్ అని చెప్పేసి, సెకండ్ ప్యానల్ అని చెప్పేసి, అంతకుముందు లాస్ట్ 2019 గ్రూప్ డి చూసుకున్నట్లయితే దగ్గర 7 ప్యానల్స్ వరకు, 8 ప్యానల్స్ వరకు కొన్ని జోన్లు కూడా అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా, ఇప్పటి నుంచి అయితే అలాగైతే జరగదు. ఓకే, నేను నోటీసులు అయితే ఫుల్గా అయితే మీరు విన్నారు కదా, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ కూడా ఒకే నోటీస్ ఉంటుంది. ఇన్ కేసు ఎవరు అందులోనే అది నోటీస్లో ఒక 200 పోస్టులకి ఎక్కడైనా ఫిల్ చేస్తారనుకోండి ఈ నోటీస్లోనే, ఇన్ కేసు 150 పోస్టులు అనేది ఫిల్ అయ్యి ఒక 50 మెంబర్స్ అనేది ఇక్కడ అనేది ఏదైనా ఇన్ కేసు ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఫెయిల్ అవ్వడం అని కాదు, డీబీ ఫెయిల్ అవ్వడం, నెక్స్ట్ ఆఫ్టర్ జాయినింగ్ తర్వాత మాకు ఇష్టం లేక బయట జాబ్లో ఎక్కడో ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో అవని, ఓకేనా, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అవని, ఏదో మాకు జాబ్ వచ్చింది మేము వెళ్ళిపోతాం, రిజైన్ చేయడం, ఇవన్నీ జరిగాయి అనుకోండి, ఆ 50 మెంబర్స్ పోస్టులు అనేది నెక్స్ట్ ఇయర్ వేకెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 50 మెంబర్స్ వేకెన్సీ అనేది ఉంది కదా, ఇది అనేది 2026కి వచ్చే వేకెన్సీకి అయితే యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాని చెప్పేసి ఇప్పుడున్న వేకెన్సీలో మనకి తోవడం అనేది జరగదు అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఇదంటే అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.